గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం కూడికలను నేర్చుకుందాం. కూడికలనగా ఏంటి? మనం వాటిని ఎప్పుడు ఉపయోగిస్తాము? మీకు తెలుసు కదా, బోలా రోజు అడవి నుండి కట్టెలను తీసుకొస్తాడు. అయితే ఇక్కడ చూడండి, బోలా మొదలు 3 కట్టెలను తీసుకొచ్చాడు. తర్వాత ఇంకా 2 కట్టెలు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని కట్టెలు? 1, 2, 3. వాటికి ఇంకా 2 కట్టెలు చేరిస్తే ఎన్ని కట్టెలవుతాయి? 1, 2, 3, 4, 5. మొత్తం 5 కట్టెలు. ఇక్కడ చూడండి, బోలా ఏం చేస్తున్నాడు? ఇంకా కట్టెలను చేరుస్తున్నాడు. 1, 2, 3, 4. ఇప్పుడు మొత్తం ఎన్ని కట్టెలు లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మొత్తం 9 కట్టెలు. 5 కట్టెలకి మనము ఇంకా 4 కట్టెలను చేరిస్తే మొత్తం 9 కట్టెలకు సమానం. అయితే ఇక్కడ మనము సమానత్వపు గుర్తును ఉపయోగిస్తాం. సమానత్వపు గుర్తనగా ఈజ్ ఈక్వల్ టు. అయితే కూడికలు అనగా సామాన్యంగా మనం చెప్పాలంటే మన దగ్గర ఉన్న వస్తువులకి ఇంకా కొన్ని వస్తువులను చేర్చడం. బోలా దగ్గర 5 కట్టెలున్నాయి. వాటికి ఇంకా 4 కట్టెలను చేరిస్తే మొత్తం 9 కట్టెలయ్యాయి. ఇక్కడ చూడండి, బోలా దగ్గర ఒక గాలిబుడగ ఉంది. దానికి ఇంకా 2 గాలిబుడగలు చేరిస్తే మొత్తం ఎన్ని గాలిబుడగలవుతాయి? 1, 2, 3. మొత్తం 3 గాలిబుడగలు. ఇప్పుడు మనం దీన్ని అంకెల్లో రాద్దామా? 1 గాలిబుడగ మరియు దానికి 2 గాలిబుడగలు చేరిస్తే ఎంత అవుతుంది? 3 గాలిబుడగలు. అయితే ఈ చేర్చడాన్ని అనగా కూడికల గుర్తు ఏంటనగా ప్లస్. 1 బలూన్ ప్లస్ 2 బలూన్లు. మొత్తం ఎన్ని బలూన్లు అవుతాయి? 3 బలూన్లు. చూసారా? 1 ప్లస్ 2 ఎంతకు సమానము? 3కు సమానం. అలానే ఇప్పుడు చూడండి, 3 కట్టెలకు 2 కట్టెలు చేరిస్తే మొత్తము 5 కట్టెలవుతాయి. అలానే ఇక్కడ చూడండి, 5 కట్టెలకు 4 కట్టెలను చేరిస్తే 9 కట్టెలవుతాయి. ఇక్కడ చూడండి, చెట్టుపై పక్షులు కూర్చొని ఉన్నాయి. ఎన్ని పక్షులున్నాయి? 1, 2, 3. ఈ 3 పక్షులున్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ స్నేహితులు వచ్చేశారు. ఇప్పుడు మొత్తం ఎన్ని పక్షులున్నాయి? 1, 2, 3, 4, 5. అయితే 1, 2, 3, 4, 5. 3 పక్షులకి 2 పక్షులను చేరిస్తే అప్పుడు మనకి మొత్తం 5 పక్షులయ్యాయి. అర్థమైందా పిల్లలు? ఇక్కడ చూడండి, 3 ప్లస్ 2 ఎంతకు సమానం? 5కి సమానం. ఇప్పుడు మనము త్వరగా ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. రెండు నారింజలకి 1 నారింజ చేరిస్తే మొత్తం 3 నారింజలు. అలానే
ఒక్క యాపిల్కి 3 యాపిళ్ళు చేరిస్తే ఎన్ని యాపిల్ అవుతాయి? 1, 2, 3, 4. మొత్తం 4 యాపిళ్ళు. అలానే ఇక్కడ చూడండి, 3 టోపీలకు 5 టోపీలను చేరిస్తే మొత్తం ఎన్ని టోపీలు అవుతాయి? 8 టోపీలు. ఇక్కడ చూడండి, 2 అరటిపళ్ళకి ఇంకా 2 అరటిపళ్ళు చేరిస్తే మొత్తము 4 అరటిపళ్ళు అవుతాయి. చూసారా? కూడికలు ఎంత సులువుగా ఉన్నాయో. బాయ్ బాయ్ పిల్లలు.